మన దాంట్లో ఈరోజు మనం చేసేది ఏంటంటే డిసి సిరీస్ మోటార్స్లో మనం అంటే 0.5 హెచ్పి మాట 0.5 హెచ్పి నుంచి 2 హెచ్పి వరకు కూడా 220 volts అంటే ఇంట్లో ఉండే డొమెస్టిక్ కరెంట్లోనే మనం 5 amps కూడా తీయచ్చు అంటే 32 amps కూడా తీయచ్చు అనేటువంటి ఒక చిన్న ప్రాజెక్ట్ వరకు మనం చేద్దాం. దీంట్లో మనం లోడ్ వేయలేదు, బట్ ఇది సిరీస్ మోటార్ కాబట్టి సిరీస్లో మనకి ఫీల్డ్ ఆర్మేచర్ కూడా ఒక సీరియల్లో కరెంట్ సప్లై వస్తుంది. సో దీంట్లో ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిరీస్ ఫీల్డ్లో వైండింగ్ ఎక్కువ తనకు కావాల్సినంత కూడా ఒక సాచ్యురేషన్ స్టేజ్ దాకా కూడా ఫీల్డ్ వైండింగ్ కరెంట్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత తనకి మ్యాగ్నెటిక్ పవర్ అక్కర్లేదు అనే ఒక సాచ్యురేషన్ స్టేజ్ అంటే సంపూర్ణమైన స్థితి వచ్చిన తర్వాత ఇక తీసుకోకుండా ఆర్మేచర్ కరెంట్ సప్లై చేస్తుంది. ఆర్మేచర్ ఏం చేస్తుందంటే మిగతా కరెంట్ అంతా తనకు వచ్చేసరికి ఎటువంటి లోడ్ లేనప్పుడు ఎక్కువ తీసేసుకొని వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసి సాఫ్ట్ ఏమవుతుందంటే గిరగిర తిరిగేస్తూ ఉంటుంది, లోడ్ తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎప్పుడు కూడా ఈ సిరీస్ మోటార్కి లోడ్ లేకుండా వేయకూడదు అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే లోడ్ వేసి మనం టెస్ట్ చేయలేం కాబట్టి ఇది ల్యాబ్, మనకి ఎలక్ట్రికల్ ల్యాబ్. ఈ ల్యాబ్లో మనం ఏం చేస్తామంటే ఒక వెయిట్తో కూడినటువంటి సింగిల్ బెల్ట్ అంటే బెల్టే క్యామిల్ బెల్ట్ అంటాం దీన్ని మనం. ఈ క్యామిల్ బెల్టే యాక్చువల్గా డబల్ రీడింగ్ వేసి డబల్ బెల్ట్ వేసి డబల్ అంటే S1 S2 వేసేసి మనం ఈ లోడ్ తీసుకోవచ్చు. తీసుకొని మనం చెక్ చేయొచ్చు. లోడ్ ఎప్పటికప్పుడు డిజిటల్ కాబట్టి డిజిటల్ ఎలా కాబట్టి మనకి డిజిటల్లో ఎప్పటికప్పుడు ఎంత లోడ్ తీసుకుంటుంది ఈ సాఫ్ట్ అనేది మనం ఈ బెల్ట్ టైట్ వేసిన దాన్ని బట్టి మనం తీసుకోవాలి. తీసుకున్నట్టయితే ఈ లోడ్ మీద క్యారెక్టరిస్టిక్స్ మనం చెక్ చేసినట్టయితే ఫీల్డ్ కరెంట్ ఎంత తీసుకుంటుంది వోల్టేజ్, అలాగే ఆర్మేచర్ వచ్చేసి యాంపియర్స్ ఎంత తీసుకుంటుంది అనేది మనం ఎప్పటికప్పుడు మనం రీడింగ్స్ తీసుకునే అవకాశాలు ఈ వైర్ల ద్వారా మనకి కలిగిస్తూ ఉంటాయి. లేదా మనకి అలాగే యామ్మీటర్స్ మనం చెక్ చేసినట్టయితే మనకి యామ్మీటర్స్ ద్వారా వోల్ట్మీటర్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. అయితే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఎంత లోడ్ ఇస్తున్నాం అనేది లోడ్ టైట్నెస్ ఈ వీల్ తీసినట్టయితే మనకి టైట్నెస్ ఏర్పడుతుంది. ఇది ఈ క్యామిల్ బెల్ట్లో ఈ టైట్నెస్ వల్ల ఈ స్ప్రింగ్లో లోడ్ కూడా పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది క్రమక్రమంగా. అప్పుడు ఆ స్టేజ్లో మళ్ళీ మనం రీడింగ్స్ తీసుకున్నట్టయితే వాటి మీద రీడింగ్స్లో మార్పు కనిపిస్తూ ఉంటుంది. బట్ వోల్టేజ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, బట్ యాంప్స్ మటుకు లోడ్ని బట్టి పెర్ఫార్మెన్స్ మారుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కనుక మనకి ఆర్మేచర్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆర్మేచర్ ఎటువంటి డిఫెక్ట్ జరగదు. బట్ లోడ్ లేకుండా మటుకు దీని మీద వేయకూడదు. అసలు యాక్చువల్గా స్టార్ట్ చేసే ముందు కూడా మినిమం లైట్ లోడ్ మీద స్టార్ట్ చేయాలి. అసలు లోడ్ లేకుండా ఇప్పుడు చేయకూడదు. మినిమం లోడ్ అంటే సుమారుగా ఒక 5 కిలో లోడ్ వేసి మనం స్టార్ట్ చేసినట్టయితే ఈ సాఫ్ట్ దెబ్బతినదు, ఫౌండేషన్ బోర్డులు దెబ్బతినవు, వైబ్రేషన్ రాకుండా ఉంటుంది బేస్మెంట్ అంతా. అలాగే వైండింగ్లో కరెంట్ ఎక్కువ వెళ్ళిపోయి సాచ్యురేషన్ స్టేజ్ దాటిపోయిన తర్వాత ఏం చేయాలో తోసినట్టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక అన్నెసరీ ఫీల్డ్ బయటికి వెళ్ళిపోతుంది. ఇటువంటి లాసెస్ జరగకుండా ఉండాలంటే మనం మినిమం 5 కిలో లోడ్ అని వేసి మనం దాన్ని కంట్రోల్ చేయగలగాలి. ఎక్కువగా దీన్ని మనం ఎక్కడంటే ఎలివేటర్స్, లిఫ్ట్, క్రేన్స్, రైల్వే డిపార్ట్మెంట్స్లో మనం ఎక్కువ దీన్ని వాడుతూ ఉంటాం. ఈ వాడేటప్పుడు మినిమం లోడ్ ఉండాలి. అందుకే రైలు చూడండి, మినిమం రైల్వే లోడ్ ఉంటుంది. ఎలివేటర్స్ మనుషులు ఎక్కిన తర్వాత మాత్రమే ఉంటుంది. క్రేన్ మనం లోడ్ వేసిన తర్వాత మాత్రమే క్రేన్ ఆపరేట్ చేస్తాం. అలాగే లిఫ్ట్ మనం మనుషులు లేనప్పుడు లిఫ్ట్ ఎప్పుడు కూడా నడపకూడదు. నడిపినప్పుడు మనకి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మనం ఏం చేస్తామంటే కాంపౌండ్ మోటార్ వాడతాం, అది వేరే టాపిక్. బట్ సిరీస్లో మనం ఈ లోడ్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకొని క్యామిల్ బెల్ట్ ద్వారా లోడ్ ఎలా తీసుకుంటున్నాం, లోడ్ క్యారెక్టరిస్టిక్స్ వెయిట్ ఎంత, ప్రెజర్ ఎంత ఇస్తున్నాం, దీంట్లో వచ్చే కరెంట్ ఎంత అనే టాపిక్స్ మనం దీన్ని చూడొచ్చు. ఇది సింగిల్ ఫేస్ మీద సిరీస్ మోటార్లో పనిచేస్తుంది. షంట్లో కూడా చేయొచ్చు, బట్ సిరీస్లో మనకి చక్కగా చేస్తున్నాం దీన్ని మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.